విక్కీ అయితే గుడికి వస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న అరవింద వాళ్ళ ఆయన అయితే ఫోన్ చేసి, "ఏంటి బామ్మర్ది అంతా కులాసాయేనా?" అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న విక్కీ అయితే చాలా కోపంగా, "ఒరేయ్ మా అక్క ఎక్కడ ఉందో చెప్పరా" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న అరవింద వాళ్ళ ఆయన అయితే, "ఏంటి మీ అక్క ఎక్కడ ఉందో నేను నీకు చెప్పేస్తే ఇప్పుడు నన్ను వచ్చి నువ్వు చంపేస్తావా? చంపేస్తే నేను చేతులకు గాజులు వేసుకొని కూర్చోవాలా ఏంటి?" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న విక్కీ అయితే, "రే మా అక్కకి కానీ ఏమైనా అయ్యిందా? నిన్ను ఏం చేస్తానో నాకే తెలియదు" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న అరవింద వాళ్ళ ఆయన అయితే, "మీ అక్క ఎక్కడ ఉందో నేను చెప్తాను కానీ నువ్వు నన్ను చంపుదామన్న నిర్ణయం అయితే వెనక్కి తీసుకో, లేదంటే మీ అక్క నా చేతుల్లో చచ్చిపోతుందని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న విక్కీ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. "రే మా అక్కను కానీ నువ్వేమైనా చెయ్యాలి, నా చేతుల్లో నీకు మూడిందే" అని చెప్పేసి అయితే విక్కీ చాలా కోపంగా చెప్తూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న అరవింద వాళ్ళ ఆయన మాత్రం, "ఇప్పుడు నువ్వు నేను చెప్పే పనులు నువ్వు చెయ్యాలే తప్ప నువ్వు చెప్పేవి నేను వినడం కాదు" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న విక్కీ అయితే ఏం మాట్లాడాలో తెలియక వాళ్ళ అక్కని ఎలాగోలా రక్షించుకోవాలని చెప్పి, "రే మా అక్క ఎక్కడ ఉందో చెప్తావా లేదా" అని చెప్పేసి అయితే గట్టిగా అడుగుతూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న వాడైతే, "లేదు నేను చెప్పను, నాకు టైం వచ్చినప్పుడు నేను చెప్తాను, మీ అక్కని అప్పుడు తీసుకొని వస్తానని" చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్